భయంకరమైన బొమ్మ రెండవ భాగం. నేను చూసుకోలేదు, పెట్రోల్ అయిపోయిందని. నేను దగ్గరలో పెట్రోల్ బంక్ కోసం ఫోన్లో వెతికాను. 5 కిలోమీటర్లు వరకు బంకు లేదు. ఏమిటి ఇలా జరిగింది అని మనస్సులో అనిపించింది. సరే అని కారు దిగి చూసా. అక్కడ అంత నిర్మానుష్యంగా ఉంది. ఎవరూ కనిపించడం లేదు. నేను మీరా నీ కారులో ఉండమని అలా కొంచెం దూరం వెళ్ళాను. అక్కడ ఒక చిన్న టీ స్టాల్ కనిపించింది. అక్కడికి వెళ్ళి పెట్రోల్ గురించి అడిగాను. అతను ఇంత రాత్రి తర్వాత ఇక్కడ పెట్రోల్ దొరకదు, ఉదయం 7 గంటల వరకు ఆగాలి అని ఆ టీ స్టాల్ అతను చెప్పాడు. లేదా ఏవైనా బండి వస్తే అడగాలి అన్నాడు. నాకు ఏం చేయాలో తెలియక నేను కారు దగ్గరికి వెళ్ళాను. 3వ భాగం రేపు వస్తుంది. నమస్తే.